హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి లెర్నింగ్ వీడియోకి స్వాగతం అండి. మీ అందరికీ చాలామంది అడుగుతున్నారు కదా, బీటీఎస్టీ ఎస్టీబీటీ ఎలా చేయాలి సార్ అని. అడగని అవసరం లేదు సార్, నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? అసలు బీటీఎస్టీ ఎస్టీబీటీ అంటే ఏంది, ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది దాని గురించి చూద్దాం. బీటీఎస్టీ అంటే వెరీ సింపుల్ సార్, ఈరోజు బై చేయాలి, రేపు సెల్ చేయాలి. అదే ఎస్టీబీటీలోకి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు సెల్ చేయాలి, రేపు బై చేయాలి. మీరు ఎక్కువ శాతం ఇది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ స్టాక్స్ వరకు అప్లై చేసుకొని చూడండి సార్. ఆప్షన్స్లో ట్రై చేయకండి, ఆప్షన్స్లో అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతిరోజు అనలైజ్ చేయండి సార్, నేను కాదనట్లేదు, కానీ అబ్జర్వ్ చేయాలి. మీరు కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత, మీ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత మీరు అప్లై చేయాలి. ఓకేనా? దీంట్లో కూడా ఏమంటారు, ప్రాబబిలిటీ బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా? రైట్. బీటీఎస్టీ ఎస్టీబీటీ అంటే అర్థమైంది కదా సార్. ఈరోజు బై చేయాలి, రేపు సెల్ చేయాలి, లేదా ఇవాళ సెల్ చేయాలి, రేపు బై చేయాలి. జనరల్గా మీరు చేస్తారు, ఏం చేస్తుంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. ఇంట్రాడే అంటే ఏంటి సార్, మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఎప్పుడైనా సరే బై అండ్ సెల్, లేదా సెల్ అండ్ బై, ఇదే రోజు క్లోజ్ చేసిందని ఇంట్రాడే అంటారు. స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసు కదా, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ. ఓకేనా? సో బీటీఎస్లో ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీరు మార్కెట్కు తగ్గట్టుగా బై చేసుకుని రేపు అమ్మేసుకుంటారు అనమాట. అది ఏ బేసిస్లో చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంతే కదా సార్, ఇష్టం ఉన్నట్టు మీరు బై చేస్తే ప్రతిరోజు మార్కెట్ పెరుగుతుందా? మీకోసం పెరగదు కదా. ఓకేనా? చూద్దాం, క్లియర్గా చూద్దాం సార్. రూల్ బేస్డ్ సిస్టమేటిక్ ట్రేడింగ్ సార్ ఇది. మీరు రూల్స్ని అతిక్రమించినంత వరకు మార్కెట్ మీకు ఏం లాస్ ఇవ్వదు సార్. మీరు ఎప్పుడైతే రూల్స్ బ్రేక్ చేస్తారో, మీరు రూల్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తారు, మార్కెట్ మీకు లాసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సింపుల్ గివ్ అండ్ టేక్ పాలసీ లెక్క. మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది సార్, లేకపోతే మార్కెట్ మిమ్మల్ని ఏం చేయదు. ఫైన్. రూల్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇదేం చెప్తుంది సింపుల్గా అంటే, మీకు బీటీఎస్టీ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా గమనించాలి సార్. కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా గమనించాలి. ఓకేనా? చేంజ్ ఆఫ్ గార్డ్. ఓకేనా? అండ్ డిఫరెంట్ మూవ్స్, డైరెక్షనల్ మూవ్స్ కానివ్వండి, డిఫరెన్స్ మూవ్స్ కానీ, ఇవి తెలిస్తే సరిపోతుంది మీకు జనరల్గా. ఓకేనా? చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, అసలు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దామండి. బీటీఎస్టీలో ఏం జరుగుతుందంటే షార్ట్ టర్మ్ వలటాలిటీ నుంచి ఆర్ ఇంక్రీజ్ అవుతుంటుంది కదా ప్రైజు, దాని గురించి మీరు బెనిఫిట్ పొందుతారు ఒకటేసారి. అంటే లైక్ డే అంతా కూర్చొని వెయిట్ చేయడము, లేదు అంటే 3 నెలలు 4 నెలలు హోల్డింగ్ చేయడము, ఇటువంటివి కాకుండా వెరీ షార్ట్ టర్మ్లో మీరు బెనిఫిట్ పొందగలుగుతారు. అర్థమవుతుందా సార్? ఒకవేళ ఇంట్రాడే లోపల ఏమన్నా ప్రాఫిట్ రాకపోతే బీటీఎస్టీ లోపల ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ మినిమం, లైక్ మరీ రేపే తీయకుండా మినిమం ఒక 2-3 డేస్ హోల్డింగ్ కెపాసిటీ, ఎట్లా ఇంట్రాడే చేసినప్పుడు అదే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఉంటాయి కదా, అలా మరి 2-3 మంత్స్ కాకుండా ఒక 2-3 డేస్ హోల్డ్ చేయగలిగితే మీ ఏదైతే అన్ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉంటాయో అది ప్రాఫిటబుల్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందిగా. అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు ఇంట్రాడే లోపల మీకు మార్జిన్ బెనిఫిట్ దొరుకుతుంది, కానీ బీటీఎస్టీ అంటే లైక్ రేపటి కోసం మీరు ఫార్వర్డింగ్ చేసినప్పుడు, హోల్డింగ్ చేసినప్పుడు మీకు మార్జిన్ దొరకదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఇంట్రాడే చేసినప్పుడు 100 రూపీస్ స్టాక్ను కొనాలంటే మీకు మీ బ్రోకరు 10x కానివ్వండి, 5x కానివ్వండి మార్జిన్ ఇస్తాడు. అంటే 100 రూపాయలది మీకు సమ్వేర్ అరౌండ్ 70కో 50కో 30కో బ్రోకర్ డిపెండెంట్ బట్టి మీకు దొరుకుతుంది. కానీ మీరు బీటీఎస్టీ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి సార్, 100 రూపీస్కి 100 రూపీస్ పెట్టి కొనాల్సిందే సింగిల్ స్టాక్ని. ఓకేనా? మేజర్గా ఈ పాయింట్ మీరు గమనించాలి సార్. ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది దీంట్లో. ఏముంటుంది సార్? ఓవర్ నైట్ రిస్క్. ఓవర్ నైట్ రిస్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ని చూస్తున్నారు సార్, మీకు మార్కెట్ స్ట్రక్చర్ తెలుసు, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో మీ వ్యూ ఏముంటుంది, జనరల్గా బుల్లిష్ ఉంటుంది కదా, బుల్లిష్ ఉంటుంది. మీరు ఏమనుకున్నారంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవుతుంది, నాకు ప్రాఫిట్స్ వస్తాయి, బుక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఓవర్ నైట్ రిస్క్లో ఏం జరుగుతుందంటే, ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఉంటారు కదా, ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ వీళ్ళకి మార్కెట్ గ్లోబల్గా 24 అవర్స్ రన్ అవుతుంది కాబట్టి ఈ మన మార్కెట్ ఏదైతే ఇండియన్ మార్కెట్ ఉందో ఇది గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఏమన్నా ఇక్కడ బ్యాడ్ న్యూస్లు కానివ్వండి, లేదా ఈ గ్లోబల్ మార్కెట్ డిపెండ్ చేసుకొని ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ గ్యాప్ అప్ అవ్వాల్సింది గ్యాప్ డౌన్ అవ్వడమో లేదా ఫ్లాట్ అవ్వడమో జరుగుతుంది. ఇలాంటప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా మీ స్టాప్ లాస్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం నేర్చుకోవాలి మీరు. ఓకేనా? స్టాప్ లాసులు రాకుండా ఎగ్జిట్ అయిపోవడం నేర్చుకోవాలి సార్. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. బీటీఎస్టీలో అంత సింపుల్ కాదండి. ఓకేనా? అసలు స్టాక్ మార్కెటే సింపుల్ కాదు సార్ చెప్పాలంటే. మీకు బయట చాలామంది థంబ్నెయిల్ పెడుతుంటారు,
ఇంత ఈజీగా నేర్చుకోండి స్టాక్ మార్కెట్ అని. అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు కోట్లు సంపాదిస్తారు సార్, అర్థం చేసుకోండి. అంత ఈజీ కాదు. కానీ సిస్టమేటిక్గా చేసేవాడికి ఏంటి అంటే ఒక డే లాస్ వచ్చినా సరే, సెకండ్ డే ప్రాఫిట్ వచ్చినా, థర్డ్ డే లాస్ వచ్చినా, ఫోర్త్ డే ప్రాఫిట్ వచ్చినా, ఇలా యావరేజ్గా తను ఎండ్ ఆఫ్ ద మంత్కి ప్రాఫిట్లో ఉంటాడు సార్. అర్థమవుతుందా? సిస్టమేటిక్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఫైన్. ఓకే, దీంట్లో ఇంకా ఏముంటాయంటే జనరల్గా స్ట్రాటజీ ఏముంటుంది దీనికి? సింపుల్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ గాడ్ కానివ్వండి, ఏదన్నా లైక్ మొమెంటం చేంజ్ ఎలా అవుతుంది. మీకు ప్రైజ్ యాక్షన్ గురించి చెప్తున్నాను కదా, ఒకటి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ వీడియో చేస్తాను సార్, ఓకేనా? స్మార్ట్ మనీ కాన్సెప్ట్ వీడియో చేస్తాను మీకు ఒకటి, ఫైన్. చేంజ్ ఆఫ్ గాడ్ యొక్క ఎంట్రీ ఎలా తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో పోతుంది అనుకోండి, పుల్ బ్యాక్ ఈ డిప్లో తీసుకోవాలి సార్, పుల్ బ్యాక్ ఈ డిప్లో తీసుకోవాలి మీరు, ఓకేనా? ఇక్కడ ఏముంటుంది సార్ జనరల్గా, మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా ఉందనుకోండి, ఇది ఏంటి సార్, ఈ మూవ్కి ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్, ఓకేనా? ఈ మూవ్కి ఇది వచ్చేసరికి ఇది ఏమవుతుంది సార్ అప్పుడు? సపోర్ట్. సింపుల్ కదా. సో మనకి ఏదైనా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఇవి రెండింటి చోటనే చేయాలి సార్. రూల్ ఏంటి సార్? ఖచ్చితంగా రూల్స్ బ్రేక్ చేయాలి సార్. మీరు ఎక్కడో మధ్యలో పోయి ట్రేడ్ చేసి అరే లాస్ అయిందని ఏడవద్దు. మీకు సపోర్ట్ దగ్గర కానివ్వండి, రెసిస్టెన్స్ దగ్గర కానివ్వండి. సపోర్ట్ దగ్గర అయితే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పుల్ బ్యాక్ వస్తుంది కదా, ఈ పుల్ బ్యాక్లో తీసుకోండి. లేదా ట్రెండ్ రివర్స్ అయింది ఎప్పుడు తెలుస్తుందండి? మీకు మేజర్ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు. ఇక్కడ మళ్ళీ రివర్స్లో మీరు ఇక్కడ తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది సార్? తీసుకునే ఎంట్రీస్ అర్థమైనవి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీకు మార్కెట్ ఏంటి అంటే 1 2 3 స్ట్రక్చర్ తెలుసు కదా మీకు. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, రైట్? ఈ మూవ్కి ఇది ఏంటి సార్? రెసిస్టెన్స్. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఎలా మారుతుంది సార్? ఇది సపోర్ట్గా మారుతుంది. ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోయింది, ఓకేనా? అర్థమవుతుంది కదా, రైట్? ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఇలా వెళ్తుంది, కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు పుల్ బ్యాక్లో సపోర్ట్ దగ్గర ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా ఇది మేజర్ సపోర్ట్ అనుకుంటే ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు ఎప్పుడు అస్సలు ప్యానిక్ అవ్వద్దు సార్. చాలా క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, బ్రేక్ అయ్యి మార్కెట్ పోతూ ఉంటే పోనివ్వండి, మీకు ఆపర్చునిటీ దొరకకపోనివ్వండి. మన లైవ్లో చాలాసార్లు చూపించాను, చేపించాను కూడా. అర్థమవుతుందిగా. మార్కెట్ పరిగెడుతుందంటే పరిగెట్టదు సార్, మిమ్మల్ని పరిగెట్టిస్తుంది అది, ఓకేనా? ర్యాండమ్ ట్రేడర్స్ని అందరిని ఇన్వైట్ చేస్తుంది, వీళ్ళేమో దుంకేస్తారు దీంట్లో, ఇది రివర్స్ అవుతుంది. మనం హాయిగా మన లెవెల్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ అవుతాం. అర్థమైంది సార్? ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ పుల్ బ్యాక్లో, ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ కంప్లీట్గా రివర్సల్లో. ఇది బుల్లిష్ మూమెంట్లో ఉంది కదా, కనబడుతుంది కదా, బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే ఇది బేరిష్గా మారిందో ఇప్పుడు తీసుకోవాలన్నమాట. సింపుల్ కదా, అర్థమైంది కదా. రూల్ సార్, దయచేసి చెప్తున్నాను, రూల్ బేస్డ్ ట్రేడింగే మిమ్మల్ని కాపాడుతుంది. ఇష్టం ఉన్నట్టు చేయొద్దు, ఫైన్. క్రైటీరియా ఏంటి? లాంగ్ అంటే మళ్ళీ చెప్పాను సార్, స్పెషల్గా మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అంటే క్రైటీరియా ఏంటి? సింపుల్ సార్, చాలా సింపుల్. మీరు వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోండి. స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోండి సార్. వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోండి. మీ సపోర్ట్ లైన్స్ గీసుకోవాలి. ఇదేం సార్? ఇది సపోర్ట్ లైన్. ఇందాక మీకు చెప్పుకున్నాం కదా, సపోర్ట్ లైన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత కిందికి వస్తుంది కదా, ఇది సపోర్ట్ లైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఓకేనా, ఈ పైనుంచి పడుతూ ఉంటే ఆల్రెడీ మీకు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా సార్. రెడ్ క్యాండిల్స్ ఫామ్ ఇక్కడ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వనివ్వండి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చూడండి సార్, క్లియర్గా, చాలా ఇంపార్టెంట్. బట్ ఈజీగా చేసుకునే మెథడ్ ఇది, అంతే. మీరు కనుక తప్పు చేస్తే అది మీకే దెబ్బ కొడుతుంది సార్, ఓకేనా? ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి, ఇక్కడ ఒక గ్రీన్ ఫామ్ అయింది అనుకోండి, ఇది ట్రాపింగ్ క్యాండిల్. ఏంటి సార్ ఇది? ట్రాపింగ్ క్యాండిల్. ఇది ర్యాండమ్ ట్రేడర్ని ఇన్వైట్ చేస్తుంది అనమాట. బాబు రా, నేను చూడు రెడ్ పైన క్లోజ్ అయినా, మీకు నేర్పించిన సార్లందరూ ఇదే నేర్పించింది కదా, రెడ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలని. ఇది తప్పు సార్. కరెక్ట్ ప్రాసెస్, బట్ లొకేషన్ రాంగ్, అంతే. సింపుల్ చెప్పాలంటే, నేను ఫస్ట్ డే 1 నుంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏం ఎత్తుక్కోవాలి సార్? మీరు సపోర్ట్ ఎత్తుక్కోండి. సపోర్ట్ దగ్గర సేమ్ ఇలానే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయి రెడ్ హై బ్రేక్ చేసి గ్రీన్ క్లోజ్ అవుతూ ఉంటుంది కదా, ఇవి కావాలి మీకు BTST కోసం. రూల్ ఏంది? సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పుల్ బ్యాక్ వచ్చే టైంలో ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతూ ఉండాలి. ఇది కూడా టైం ఉంటుంది సార్ దీనికి, 3:15 PM నాడు, ఆ టైంకి మీరు అబ్జర్వ్ చేయాలి అన్నిటిని, ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఓకేనా? ప్రీవియస్ డే రెడ్ క్యాండిల్ షుడ్ బి స్మాల్, చిన్నగా ఉండాలి.
ఎందుకు చిన్నగా ఉండాలంటే మీ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది కదా సార్. సపోజ్ ఈ క్యాండిల్ ఒక 30 రూపీస్ ఉందనుకోండి స్టాక్లో, ఈ క్యాండిల్ వచ్చేసరికి 50 రూపీస్ ఉందనుకోండి, మీ ఈ 50 రూపీస్ ప్లస్ ఈ 30 రూపీస్ మొత్తం 80 రూపీస్ స్టాప్ లాస్ పెడతారా సార్ ఎక్కడైనా స్టాక్లో? కష్టమవుతుంది. అందుకే ఇది ఒక 10 to 15 రూపీస్ మ్యాక్స్ ఉండాలి సార్ అంతే. లేదా 10 రూపీస్ వరకు ఉన్నా సరిపోతుంది స్టాకులలో. అంటే లైక్ మీ లిక్విడిటీని బట్టి దాని ఉంటుంది అనుకోండి, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రిస్క్ కేపబుల్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్. ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి సార్? సపోర్ట్ లెవెల్ దగ్గరనే రావాలి సార్. ఈ లెవెల్ దాకా రాకపోతే మీరు లాక్కొస్తారా? కాదు కదా. మార్కెట్ వచ్చేదాకా వెయిట్ చేయండి, రాకపోతే వదిలేయండి. రైట్. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అనేది అబోవ్ ద రెడ్ క్యాండిల్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవ్వాలి సార్. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది రూల్ అండి. ఇది రూల్ పాటిస్తేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు ట్రై చేసిన తర్వాత నాకు అప్డేట్ ఇవ్వండి ఎలా ఉందనేది. ఓకేనా? కరెంట్ డే క్యాండిల్ మీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ డజంట్ మ్యాటర్. ఓకేనా? అంటే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏ రోజైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఇది గ్యాప్ అప్ అయితే ఎట్లా, గ్యాప్ డౌన్ అయితే ఎట్లా, ఇదన్నీ మీకు అవసరం లేదండి, సంబంధం లేదు. రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే చాలు మీకు. అర్థమైందా? మెయిన్గా ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పాయింట్ అబ్జర్వ్ చేయాలి సార్. వాల్యూమ్ అనేది ప్రీవియస్ డే కన్నా హయ్యర్ ఉండాలి. అర్థమైందా? ఇది ఒక్కటి మెయిన్గా అబ్జర్వ్ చేయండి. సపోర్టు, వాల్యూము, ప్రాసెస్, ఈ 3 చూసుకున్నారంటే బీటీఎస్టీ చేసుకోవచ్చు. దీన్ని కుదిరితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్లో కూడా ట్రై చేయండి సార్. బట్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. ఓకేనా? ఫైన్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోర్ట్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది మళ్ళీ క్వశ్చన్ అడగకూడదు సార్ ఇక్కడ. ఎందుకంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ఆల్రెడీ వీడియోలు చేసాము, లైవ్లో చెప్పాము, అన్నీ చెప్పాము సార్. ఓకేనా? అన్నీ చెప్పాము. ఇప్పుడు ఇది నాకు ఒక మంచి సపోర్ట్, రైట్? నాకు ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది. అర్థమైందా? ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది. నేను పుల్ బ్యాక్ వరకు వచ్చాను. నేను ఇక్కడ చెప్పాను కదా సార్, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా సరే మీరు ఎంట్రీ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే వాల్యూమ్ చూసారా, ఏం లేదు సార్, ఇక్కడ రెడ్ వాల్యూమే ఉంది. ఓకేనా? ఈ గ్రీన్ క్యాండిల్ చూస్తే చాలామంది దుంకుతారు. తప్పు సార్ అది. ఒక్క క్యాండిల్ని బేస్ చేసుకొని చేయకూడదు సార్, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని చేయాలి. మళ్ళీ ఏం జరిగింది సార్, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఓకేనా? ఇదిగోండి రెడ్ బాడీ ఎంత ఉంది సార్, చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ గ్రీన్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూస్తే నాకు ఏం కనబడుతుంది సార్, రెడ్కు వాల్యూము అండ్ గ్రీన్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది. క్యాండిల్ అనేది ఈ రెడ్ కలర్ బాడీ కన్నా పైన క్లోజ్ అయింది. నాకు ఇది సరిపోతుంది. ఒక ఇండికేషన్ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ డేనో క్లోజ్ చేస్తా, ఇంకో 2-3 డేస్ కావాలంటే హోల్డ్ చేస్తా పొటెన్షియల్ని బట్టి. ఓకేనా? బట్ ఇది నెక్స్ట్ డేనే క్లోజ్ చేసుకుంటే ఎంతైతే అంత ప్రాఫిట్ తీసుకోండి. మళ్ళీ అలాగని ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా సార్, ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యేదాకా మీకు టెన్షన్ లేదు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు. అదే చెప్తున్నాను నేను. కనబడుతుందా? రెడ్ క్యాండిల్ వాల్యూమ్ అండ్ గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ ఉంది కాబట్టి ఒకవేళ వదిలేసుకున్నా సరే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఎంట్రీ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్? అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా సార్? వెరీ సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ సార్. అనుకున్నంత సింపుల్ కనబడుతుంది కానీ చేయడానికి చాలా హార్డ్గా ఉంటుంది. మీరు గమనించాలి అది. రైట్. ఇక్కడ కూడా చూడండి సార్ ఏం జరిగింది. సపోర్ట్ ఫామ్ చేసుకుంటూ వచ్చిందా? ఏమంటున్నాము? రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్. సింపులా? రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉండాలి, దానిపైన క్లోజ్ అవ్వాలి. మంచి క్యాండిల్ క్లోజింగ్ దొరికితే మట్టుకు మీరు హ్యాపీగా ఈ గ్రీన్ క్యాండిల్ ఎంత ఉంటే అంత టార్గెట్ పెట్టుకోవచ్చు సార్. తెలుసా? ఆ గ్రీన్ క్యాండిల్ ఎంత ఉంటే అంత టార్గెట్ పెట్టుకోండి, మంచి రిజల్ట్ వస్తాయి. ఇది ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఎస్టీబీటీ గురించి మాట్లాడదామండి. ఎస్టీబీటీ గురించి మాట్లాడాలి. సింపుల్ సార్, రివర్స్ కంప్లీట్గా బీటీఎస్టీకి రివర్స్ చేయడమే ఎస్టీబీటీ. అక్కడేమో బయింగ్ సైడ్ ఆపర్చునిటీ ఎతుకుతాం కదా, ఇక్కడేమో సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ ఎతుకుతాం, అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టే సేమ్ రూల్ ఉంటుందండి. అక్కడ సపోర్ట్ కోసం చూస్తాము, ఇక్కడ రెసిస్టెన్స్ కోసం చూస్తాము. అక్కడ మార్కెట్ కిందికి పుల్ బ్యాక్ వస్తే తీసుకోవాలి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తే తీసుకోవాలి, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర. ఓకేనా? అక్కడేమో రెడ్ పైన గ్రీన్ క్లోజ్ అయితే తీసుకోవాలి, ఇక్కడ గ్రీన్ కింద రెడ్ క్లోజ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బేరిష్ కాబట్టి రెడ్ కావాలి. సింపుల్ కదా? సో మార్కెట్ మూమెంటం వచ్చింది, ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఒక్క రెసిస్టెన్స్కి మీరు డిసైడ్ అవ్వద్దండి, రెండో రెసిస్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే గ్రీను రెడ్ హై లో ఉంది, అయినా గ్రీన్ కింద మనకు రెడ్ క్లోజ్ అవ్వాలి, కాలేదు. ఒక రెడ్ వచ్చినా తీసుకోవద్దు అనేది రూల్, అందుకే అనమాట. నెక్స్ట్ రెడ్ వచ్చింది, గ్రీన్ చాలా చిన్నగా ఉంది, కరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గరనే ఫామ్ అయింది, ఇది క్లోజ్ అయింది. ఇది నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3:15 నుంచి 3:30 మధ్యలో మంచి ప్రైస్ ఎప్పుడు దొరికినా సరే ఎంటర్ అయిపోవచ్చు సెల్ సైడ్కి. ఓకేనా? నెక్స్ట్ డేనే మీరు తీసుకున్నా ఓకే, ఇంకొంచెం హోల్డ్ చేసుకున్న కెపాసిటీ ఉందనుకుంటే మీ ఇష్టం అది. ఓకేనా? వెరీ సింపుల్ సార్. కాకపోతే మీరు ఏది కూడా ప్రాక్టీస్ చేయనంత వరకు కూడా చివరికి మీరు నేర్చుకున్న ఆయిలు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ ఏంది దీంట్లో స్ట్రాటజీలు చెప్తాను సార్. డార్విన్ స్ట్రాటజీ అని ఉంటుంది, ఓకేనా. డార్విన్ స్ట్రాటజీ అని ఉంటుంది, లేదా మీకు బాక్స్ థియరీ అని కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, ఏమన్నా అర్థమైతే చూడండి, ఓకేనా. బాక్స్ థియరీ అంటే ఏం లేదు సార్, ఒక రేంజ్లో మార్కెట్ ఉండిపోతుంది. ఏముంటుంది సార్, ఒకే రేంజ్లో మార్కెట్ ఉండిపోతుంది, ఓకేనా. ఇక్కడిక్కడనే కాన్స్టెంట్గా మార్కెట్ ఎటు బ్రేక్ కాకుండా మొమెంటం ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి సార్. ఒకవేళ మార్కెట్ కనుక ఇలా మూవ్ వచ్చి ఇక్కడ ఏమైనా కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటే, కన్సాలిడేట్ అంటే ఏంది, ఒకటే దగ్గర అవుతుంది అనుకుంటే ఎక్కువ ప్రాబబిలిటీ మీకు పైకి పోయే ఛాన్సే ఉంటాయి సార్, ఓకేనా. ఓకేనా, అర్థమవుతుంది సార్. ర్యాలీ అనుకోండి, చాలామందికి తెలిసిందే, కాకపోతే అర్థం కాదు ఎట్లా చేయాలనేది. ర్యాలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ర్యాలీ ఇక్కడ ఉంది కదా, ఇది బేస్ ఫామ్ చేసింది కదా, మళ్ళీ ఇక్కడ ర్యాలీ వస్తుంది అనమాట, ర్యాలీ అనేది. సో ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి సార్ మీరు. మళ్ళీ ఇష్టం ఉన్నట్టు అరే ఇది ర్యాలీ బేస్ చేసింది ర్యాలీ అవుతుందని కాదు, కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏదైతే ఈ బాక్స్ ఫామ్ చేస్తుందో ఈ బాక్స్ బ్రేక్ చేసి ఒక క్యాండిల్, మినిమం ఒక గ్రీన్ క్యాండిల్ 1 డే టైం ఫ్రేమ్లో క్లోజ్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకునేవి 1 డే టైం ఫ్రేమ్లోనే చూడాలి సార్, 5 మినిట్స్ 10 మినిట్స్లో చూసి చేయొద్దు, ఓకేనా. 1 డే టైం ఫ్రేమ్లో చూసి తర్వాత 3:15కి 3 మినిట్స్ 3:15 టైం ఫ్రేమ్కి మారాలి. అర్థమవుతుంది కదా, రైట్. క్లియర్గా సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి సార్. డౌట్లో ఉంటే మనం మాట్లాడుకుందాం, టెన్షన్ లేదు. అర్థమవుతుంది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది లైన్ వేసుకున్నాను, ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసింది లైన్ వేసుకున్నాను, క్లియర్. నేను ఎందుకు చెప్తున్నాను గమనించండి. ఇదిగోండి క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి. ఇది ఇప్పుడు మార్నింగ్ ఏం చేసిందంటే కిందికి పోయినట్టు చూపిస్తుంది, కానీ మనం మార్నింగ్ ఎంట్రీ కావద్దు. అర్థమవుతుందా, ఇది ఎండ్ ఆఫ్ ద డేకి పైన క్లోజ్ అవుతుంది కాబట్టి, ఓకేనా. ఎండ్ ఆఫ్ ద డేకి పైన క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ క్లోజింగ్ పైన ఓపెన్ అయినా సరే, మీకు ఆప్షన్స్ నేను ట్రేడింగ్ నేర్పించేటప్పుడు చెప్పాను సార్, మన లెవెల్స్ పైన ఓపెన్ అయిన తర్వాత రిట్రేస్మెంట్కి వస్తుంది, ఇక్కడ పుల్ తీసుకోవచ్చు అనేది. సేమ్ కాన్సెప్ట్ సేమ్ సార్, అన్నిటికీ కాన్సెప్ట్ సేమ్, మీరు వాడే విధానమే ఉంటుంది అంతే, ఓకేనా. ఫైన్, అర్థమైంది కదా. ఒక క్లియర్గా రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో మార్కెట్ స్ట్రక్ అయిపోయిన తర్వాత దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు తీసుకోవడమే ఒక మెథడ్, రైట్. అర్థమవుతుంది కదా. సేమ్ ఈ నియర్ బై క్యాండిల్ దగ్గర నుంచి గ్రీన్ ఫామ్ అయింది అనుకోండి, ఇది తీసుకోవచ్చు. అర్థమైందా సార్, క్లియర్ కదా. అండ్ మీరు ఇవి చూసుకోవాలి సార్ ఎప్పటికీ. మీరు ఏం గమనించాలి తెలుసా, వాల్యూమ్స్ గమనించుకోవాలి. 1 2 3, ఓకేనా. 1 2 3 వాల్యూమ్స్ గమనించుకోవాలి. వాల్యూమ్స్ మీకు సపోర్ట్ చేసిందంటే తీసుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. గీత టచ్ కాకపోయినా సపోర్ట్ పైనే ఉంది కాబట్టి గ్రీన్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇది చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. సో అలా మీరు రేంజ్ని బట్టి ఫామ్ అవుతున్నప్పుడు తీసుకోవచ్చు, టెన్షన్ లేదు. మీరు ప్రాక్టీస్ చేయాలి సార్, ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా అర్థమవుతుంది ఇంకా మీకు. ఓకే, డైరెక్షన్స్ నేను చెప్పాను కదా సార్ ఇందాక, మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ ఏందో ఫైనల్ చేసుకోవాలి మీరు. అది ఏ డైరెక్షన్లో పోతుంది, సైడ్ వేస్లో పోతుందా, అప్ డైరెక్షన్లో పోతుందా, డౌన్ డైరెక్షన్లో పోతుందా. క్లియర్గా సార్, ఇదైతే అందరికీ ఐ హోప్ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఓకే, అలానే వాల్యూమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, హై జనరేట్ అవుతుందా, లో జనరేట్ అవుతుంది, చేంజ్ కాకుండా ఉందా, అర్థమైందా. స్వింగ్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతుందా లేదా, ఓకేనా. ఈ డాటా చూసినా చూడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు సార్. ఫ్యూచర్ ఆప్షన్స్ ఎవరైనా చేసేవాళ్ళు మీ ఇష్టం ఇది, నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడట్లేదు, తర్వాత చూద్దాం అది, ఓకేనా. డైరెక్షన్ ఫస్ట్ తెలుసుకున్నారనుకోండి, డైరెక్షన్ ఫస్ట్ తెలిస్తే మీరు రాంగ్ ట్రేడ్ ఎందుకు తీసుకుంటారు సార్, అర్థమవుతుందా. సో ఇంకోటి ఓఆర్బి కూడా తెలుసు కదా, ఈ స్ట్రాటజీ ప్రకారం కూడా చేసుకోండి. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేసి, ఓపెన్ రేంజ్ మీ హై లో మార్క్ చేసుకోండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేసుకోండి సార్ ఇది, ఓకేనా. 5 మినిట్స్ టైంలో తీసుకోండి. సెలెక్టెడ్ స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా, ఇది బీటీఎస్ట్ కోసం కాదు. మీరు ఆల్రెడీ బీటీఎస్ట్లో ఉండిపోయి మార్కెట్ రన్ అవుతుంటుంది కదా, ఎగ్జిట్ అవ్వాలా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ హై బ్రేక్ అయితే క్లోజ్ చేయొద్దు, ఎగ్జిట్ చేయొద్దు, హోల్డ్ చేయొచ్చు అనమాట. హై ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమైందా సార్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు ఆల్రెడీ బీటీఎస్టీ తీసుకున్నారు ఇక్కడ, రైట్. మార్కెట్ అప్ సైడ్ అని బీటీఎస్ తీసుకున్నారు, మార్కెట్ గ్యాప్ అప్ అయింది, మంచి ర్యాలీ చేసింది. మీకు వచ్చిన ఏమవుతుంది, సాటిస్ఫై అయితే వెళ్ళని కూడా సార్ ఎగ్జిట్ అయిపోండి. లేదు నేను ఓపెన్ క్యాండిల్ యొక్క రేంజ్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను, ఒకవేళ కిందకి బ్రేక్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా సార్, గ్యాప్ అప్ అయింది కదా, ప్రాఫిట్స్ ఎట్లాగో లాస్ గారు కాబట్టి ఇలా రిస్క్ చేస్తారు. లేదు నేను రిస్కీ ప్లేయర్ని చూసుకుంటా స్టాక్స్తో అనుకున్న వాళ్ళు ఈ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ ఇస్తారు మళ్ళీ మీకు అప్ సైడ్కి. ఇవన్నీ స్ట్రాటజీస్ ఇస్తారు, మెథడ్స్ అనమాట. మెథడ్స్ మీకు బయట తెలియని మెథడ్స్, ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన మెథడ్స్.
సేమ్ ఒకవేళ రేంజ్ బ్రేక్ కాలేదనుకోండి, వెయిట్ చేయండి. అర్థమవుతుంది సార్. రేంజ్ బ్రేక్ కాకపోతే వెయిట్ చేయండి, బ్రేక్ అయితే మీ ఇష్టం. రైట్, ఇది చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ సార్, ఇక్కడ మీ మార్కెట్ స్టార్ట్ అయింది. రైట్, ఇక్కడ మీ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇది మీ ఓఆర్బి రేంజ్ అనుకుందాము, ఇది డే హై అనుకుందాము. ఇప్పటివరకు యాజ్ అన్ డేట్, యాజ్ అన్ టైం మీరు చూస్తే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ మొత్తం వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి సార్, తక్కువ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఒకటేసారి ఏం జరిగింది సార్, వాల్యూమ్ అనేది ఎలా పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు సమ్వేర్ అరౌండ్ 230 తర్వాత ఇంక్రీజ్ అయింది వాల్యూమ్. ఓకేనా. ఇక్కడ మీరు ఈ క్యాండిల్ కూడా ఫామ్ చేస్తుంది, రెడ్ కలర్ పైన గ్రీన్. ఎందుకంటే ఆల్రెడీ 3 ముందు గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కదా. ఈ రెడ్ కలర్ పైన గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే వాల్యూమ్ ఇంక్రీజ్ కనబడుతుందో, ప్లస్ ఈ హై కూడా బ్రేక్ అయిపోతుందో, ఇది మీకు మంచి ఇండికేషన్ సార్, మంచి ఇండికేషను మీరు ఎంట్రీ అవ్వడానికి బుల్లిష్ సైడ్. అర్థమవుతుందా. అండ్ మార్కెట్ కూడా డే ఇక్కడ ఓపెన్ అయింది, అంతేనా సార్. ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, డే ఇక్కడ ఓపెన్ అయింది. క్లోజ్ ఎక్కడైంది సార్, క్లోజ్ ఇక్కడైంది. ఎప్పుడైనా సరే హైలో మార్కెట్ క్లోజ్ అయితే చాలా ప్రాబబిలిటీ ఏముంటుందంటే మార్కెట్ గ్యాప్ అప్పే అవుతుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి సార్, బ్యాక్ టెస్ట్ చేసి నాకు చెప్పండి. మార్కెట్ ఎప్పుడైనా హైలో క్లోజ్ అయితే గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా కూడా మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎన్ని మెథడ్ చెప్పుకున్నాం సార్ మనం ఇప్పుడు. సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఒకటి, బాక్స్ థియరీ ఒకటి, వాల్యూమ్ థియరీ ఒకటి, అండ్ క్లోజింగ్, స్వింగ్ దగ్గర క్లోజింగ్ అవుతుందో ఎలా అవుతుంది, ఎలా అయినా సరే స్టాక్స్ని ఎలా సెలెక్షన్ చేసుకోవాలి. అన్ని రూల్ బేస్డ్ సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా అన్ని రూల్ బేస్డే. రూల్ని బ్రేక్ చేస్తేనే మీకు ప్రాబ్లం వస్తుంది తప్ప లేకపోతే లేనే లేదు సార్. ఓకేనా. ఇంకొకటి కూడా ఉంటుందండి, క్యాండిల్స్. ఓపెన్ ఈజ్వల్ హై, ఓపెన్ ఈజ్వల్ లో. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను సార్ మీకు, నా పర్సనల్ స్ట్రాటజీ అని చెప్పాను కదా. ఓపెన్ ఈజ్వల్ టు హై, ఓపెన్ ఈజ్వల్ టు లో. ఇవి 2 స్ట్రాటజీలు కూడా దీంట్లో పనిచేస్తాయి సార్. ట్రై చేయవచ్చు మీరు కావాలంటే. ఓకేనా. హోప్ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండి. నచ్చితే మాటకి ఖచ్చితంగా లైక్ చేయండి సార్, కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, మరీ ఎంట్రీ అనేది 3:30 తర్వాతనే ఉంటుంది సార్. అప్పటిదాకైతే నో ఎంట్రీ, జస్ట్ వాచ్ చేయండి. మార్కెట్ ఎంత రన్ చేసినా, ఎంత మొమెంటం ఇచ్చినా సరే మీరు కొంచెం కూడా ప్యానిక్ అవ్వద్దు సార్. మిమ్మల్ని గిల్టీ ఫీల్ చేస్తుంది. చూడు నన్ను చూసుకుంటూనే ఉన్నావు, నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పేసి మిమ్మల్ని గిల్టీ ఫీలింగ్ చేస్తుంది. కానీ ఒకటేసారి మార్కెట్ దడేళ్ళని పడ్డదంటే మీ గుండెలు జారిపోతాయి. ఓకేనా సార్. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటాను. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.